హాయ్ అమ్మా. హాయ్ నమస్తే. బాగున్నావా? బాగున్నా. నీ పేరు? సంజీవమ్మ. ఓకే సంజీవమ్మ. మరి నీకు సినిమాలు ఇష్టమా? ఇష్టం. ఏం సినిమాలు ఇష్టం? ఇప్పుడు నడిచేవా పాతవి? పాతవి కూడా ఇప్పటివి కూడా కొంచెం బాగానే ఉంటాయి. కానీ ఎవరు ఇష్టం? నాగేశ్వరరావు ఇష్టము, ఎన్టీ రామారావు ఇష్టం. ఏ సినిమా ఇష్టం వాళ్ళ సినిమాలలో? అదే పేర్లు తెలివయి నాకు. చూస్తే అర్థం చేసుకుంటా కానీ తెలివయి వాళ్ళ పేర్లు. ఇప్పటి సినిమాలు ఎట్లా అనిపిస్తాయి మరి నీకు? ఇప్పటి సినిమాలు అంతా కొట్టుకొనుడు అదే అట్లా ఉంటుంది, మంచిగానే ఉంటాయి ఇప్పటి సినిమాలు కూడా. కానీ పాత సినిమాలేమో దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటుంది, ఇప్పటి కొట్టుకొనుడు అదే ఉంటాయి. సీరియల్స్ చూస్తావా? సీరియల్ చూస్తా. ఏం సీరియల్ ఇష్టం నీకు? కార్తీక దీపం చూస్తా. ఇంకా అదేమిటిదో సీరియల్ నాకు రావట్లేదు, రేపు అన్నీ చెప్పేస్తా నీకు. ఓకే, అయితే కార్తీక దీపం సీరియల్ ఎవరిష్టం నీకు? కార్తీక్, అది ఆమె పేరు దీప. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కదా, విడివిడిగా ఉండి ఇక వాళ్ళు ఎప్పటికీ దూరమే ఉంటారు. అట్లా సీరియల్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళా చూస్తున్నా. మొన్న సీరియల్ అయిపోయింది అన్నప్పుడు ఏమనిపించింది? అయ్యో అయిపోయింది అనిపించిందా? మళ్ళా ఇంకొకటి మామగారు అని వస్తుంది, 4 అబ్బాయిలు ఆయనకు. ఇక కోడళ్ళను అందరినీ ముగ్గురిని బాగా చూస్తాడు, ఒక కోడల్ని బాగా చూడాడు మామ. సీరియల్ చూస్తున్నప్పుడు నువ్వు అక్కడ టీవీలో చూసుకుంటూ తిట్టుకుంటావా? చూడు పాపం ఆమెను తిడుతున్నారు అందరు కలిసి. ఆమె మంచిది ఉంటుంది కానీ అందరు తిడుతూ ఉంటారు. ఎప్పుడైనా సీరియల్ చూసి ఏడ్చినావాను? ఏం సీరియల్ కంటే మొన్న అదొకటి కొత్తగా వచ్చింది చూడు, ఏమిటిది బల్గం సినిమా, దాంట్లో ఏడ్చిన. సినిమా నచ్చిందా? నచ్చింది. అది ఒక నెల రోజులు రోజు వచ్చింది టీవీలో, వారం వచ్చింది. ప్రతి వారం చూసిన నా పని అంత బంద్ పెట్టుకొని. బిగ్ బాస్ చూస్తాను. బిగ్ బాస్ కొంచెం సేపు చూస్తా, ఎక్కువసేపు అంటే మా మనమరాన్లు పెడతారు చూస్తా. ఇక చూసి వాళ్ళు హీరోని గిట్ట నాకు వాళ్ళందరూ ఏం తెలియరు కానీ గేమ్స్లు ఆడుడు, వీళ్ళు గెలిచిరా వాళ్ళు గెలిచిరా అనుకుంటే ఒకరి మీద ఒకరు దన్న పడిపోతారు. ఓకే, బిగ్ బాస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? మంచిగా ఉంటుంది. ఇక నగుతాము ఒక్కొక్కసారిగా బాగా నగుడే ఉంటుంది అందులో. నగుడు దెబ్బ కొట్టుకొనుడు అర్థమవుతుంది. అవి గేమ్స్ల కూరానికి వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చుడు అవన్నీ అర్థమవుతాయి. ఓకే, ఇవాళకి చాలు. బిగ్ బాస్ లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అందులో ఇప్పుడు ఆ గంగా వస్తుంది, ఇప్పుడు పిల్లలు అందరూ చెయ్యనికి వస్తారు కదా, వాళ్ళ అమ్మ నాయనలు వచ్చి బాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతోని. ఇక అట్లా అయ్యో వాళ్ళ పిల్లలు పోయినందుకు వీళ్ళు పోయి మంచిగా అందులో చేస్తున్నారు కదా అనిపిస్తుంది నాకు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? ఇక అందులో ఎవరైతే కొంచెం హుషారుగా ఆడుతూ ఉంటారో వాళ్ళు గెలుస్తారు. నీకు నచ్చిన ఎవరైనా కంటెస్టెంట్ ఉన్నారా బిగ్ బాస్? లేరు. ఎవరు లేరా? అన్నిసార్లు చూస్తా కానీ నాకు వాళ్ళ పేరు తెలివయి అట్లా. ఇప్పుడు చెప్పినావు కదా అన్ని గుర్తుపెట్టుకొని వస్తా. అయితే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళందరూ కొట్టుకుంటారు కదా, ఊరికి అరుచుకుంటారు, కొట్టుకుంటారు. నీకు ఏమనిపిస్తుంది అప్పుడు? అయ్యో గిట్లా కొట్టుకుంటారు, వీళ్ళు అంతసేపు మంచిగా ఉండి ఇప్పుడు కొట్టుకుంటున్నారు అనిపిస్తుంది అంతే. అట్లా అందరిని ఒక్క దగ్గర తెచ్చిపెట్టి ఒక ఇంట్లో పెట్టి కొట్టుకోండి వదిలేయడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అట్లా ఉండు తప్పే. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పిల్లలు ఉంటారు, అందరూ ఇట్లా ఒకరి మీద ఒకరు వాడుడు కొట్టుకొనుడు అట్లా కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ వాళ్ళు నక్కుంటా చేసుకుంటా ఉంటారు అట్లా. నీకు ఆ గేమ్ అయితే మంచి ఎంటర్టైనింగ్ ఉంటుందా? ఉంటుంది. అది అయిపోయిందాక మా మనమరాన్లు బందే చెయ్యరు అట్లా. ఓకే, థ్యాంక్ యూ.